కర్నూలులోని సాయి గురుదత్త పాలిక్లినిక్లో సరోజినీ నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13వ తేదీ 1879 సంవత్సరంలో జన్మించారు. ఈమె మహిళా సాధికారత కోసం చేసిన కృషి చేయడం వల్ల సరోజినీ నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. గురుదత్త పాలిక్లినిక్లో గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో ఫిబ్రవరి 13th ఈరోజు నేషనల్ విమెన్స్ డే. అంటే దీనికి నేషనల్ విమెన్స్ డే అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే శ్రీమతి సరోజినీ నాయుడు గారు జన్మించిన రోజు. ఆమె 1879లో ఫిబ్రవరి 13th అఘోరీనాథ్ చటోపాధ్యాయ అని బెంగాలీ బ్రాహ్మిన్ పర్సన్కు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న టైంలో హైదరాబాద్లో ఆమె జన్మించడం జరిగింది. మన ఆంధ్రదేశంలోనే, అప్పట్లో ఆంధ్రదేశంలోనే. తర్వాత ఆమె చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ కావడం వల్ల 12 ఏళ్ల వయసులోనే మెడ్రాస్ యూనివర్సిటీలో చదువుకోవడం, అంటే చెన్నై యూనివర్సిటీలో చదువుకోవడం. అక్కడి నుంచి తిరిగి వచ్చినాక ఇండియన్ డాక్టర్ గోవిందరాజ్ నాయుడు అనే అతను ఇంగ్లాండ్లో పరిచయమైన అతన్ని కులాంతర వివాహం చేసుకొని తర్వాత సరోజినీ నాయుడుగా పేరు మార్చబడింది. ఈమె చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉమెను. ఈమె స్వాతంత్రోద్యమంలో చాలా పోరాడింది విమెన్ ఎంపవర్మెంట్ కోసం. అంటే ఈమె వల్లనే స్త్రీలకు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓటింగ్ రైట్స్ రావడం జరిగింది. ఈమె ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసము, స్త్రీల లిబరేషన్ కోసము చాలా కష్టపడినారు. తర్వాత మహాత్మా గాంధీ ఈమెను నైటింగేల్ ఆఫ్ ఇండియా అనడం జరిగింది. ఈమె